నెల్లూరులో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. టీడీపీలో చేరేందుకు వైసీపీ సీనియర్ నేత ముక్కాల ద్వారకానాథ్ సిద్ధమయ్యారు. ఈ మేరకు మంత్రి నారాయణతో మాజీ నుడా చైర్మన్ రాష్ట్ర ఆర్యవైశ్య నేత ముక్కాల ద్వారకానాథ్ భేటీ అయ్యారు. మరోవైపు మంత్రి నారాయణతో కార్పొరేటర్ల మంతనాలు జరిపారు. వీరందరూ మంత్రి సమక్షంలో టీడీపీలో చేరారు. ఇక సోమవారం సీఎం చంద్రబాబు సమక్షంలో ద్వారకానాథ్ టీడీపీ కండువా కప్పుకోనున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణాలు శరవేగంగా మారుతున్నాయి. రైట్, ఇక వైసీపీకి బిగ్ షాక్ తగలనుంది. ఆ పార్టీ నేత ద్వారకానాథ్ టీడీపీ కండువా కప్పుకోనున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే మంత్రి నారాయణతో పలువురు కార్పొరేటర్లు కూడా మంతనాలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరేష్ అందిస్తారు. నరేష్, సువర్ణ, మొత్తానికి నెల్లూరు జిల్లాలో వైసీపీ పూర్తి స్థాయిలో కూడా క్లీన్స్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత గత ప్రభుత్వంలో అధికారాన్ని అనుభవించినటువంటి అనేక మంది కార్పొరేటర్లు, సీనియర్ సంబంధించినటువంటి వైసీపీ నేతలంతా కూడా ప్రస్తుతం టీడీపీ సైకిల్ ఎక్కేందుకు కూడా క్యూ లైన్ లో నిలబడుతున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో మనం టీడీపీలోకి వైసీపీ సీనియర్ నేత మొన్నటి వరకు నుడా చైర్మన్ గా పనిచేసినటువంటి ముక్కాల ద్వారకానాథ్ ఆర్యవైశ్యకు సంబంధించినటువంటి రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ముక్కాల ద్వారకానాథ్ ఆర్యవైశ్యంలో ఒక బలమైనటువంటి వ్యక్తి అని చెప్పుకోవచ్చు. సో ఆయన ఆధ్వర్యంలో దాదాపు కూడా 18 మంది కార్పొరేటర్లు నిన్న విజయవాడలో మంత్రి నారాయణతో కూడా భేటీ అయ్యారు. మంత్రి నారాయణతో భేటీ అయినటువంటి మాజీ నుడా చైర్మన్ రాష్ట్ర ఆర్యవైశ్య నేత ముక్కాల ద్వారకానాథ్ తో పాటు మరో 18 మంది వైసీపీ కార్పొరేటర్లు కూడా దాదాపు కూడా 2-3 గంటలు మంతనాలు జరిపారు. అంటే దాదాపు రేపు సోమవారం ఈ 18 మంది కార్పొరేటర్లతో పాటు మాజీ నుడా చైర్మన్ ముక్కాల ద్వారకానాథ్ చంద్రబాబు నాయుడు సమక్షంలో కూడా సోమవారం చేరేటువంటి అవకాశం దాదాపు కూడా కనపడతా ఉంది. ఈ నేపథ్యంలో ప్రైమ్ లైన్ తొలి నుంచి కూడా నిన్నటి నుంచి కూడా మనమే దీన్ని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే నెల్లూరు రూరల్ లో అనేక మంది కార్పొరేటర్లు, పంచాయతీకి సంబంధించినటువంటి సర్పంచులు, అదేవిధంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ప్రజాప్రతినిధులు కూడా ఒకవైపు క్యూ లైన్ లో ఉంటూ టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా దాదాపు కూడా అందరూ కూడా సిద్ధమైనటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కి ముఖ్య అనుచరులైనటువంటి కార్పొరేటర్లు ఎవరైతే నెల్లూరు సిటీలో ఉంటారో వాళ్ళు కూడా ప్రస్తుతం నారాయణకి వైపు మొగ్గు చూపుతున్నారు. సో టీడీపీ తీర్థం పుచ్చుకునేందుకు కూడా సిద్ధమయ్యారు. ఇప్పటి వరకు నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీకి సంబంధించినటువంటి నామినేట్ పోస్టులో పనిచేసినటువంటి మాజీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రస్తుతం టీడీపీ కండవ కప్పుకునేందుకు కూడా సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అంటే నెల్లూరు జిల్లాలో మొత్తానికి వైసీపీ క్లీన్ అయ్యేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఎక్కడ లేని విధంగా కూడా, ఏ జిల్లాలో లేని విధంగా నెల్లూరు జిల్లాలో అయితే వైసీపీ ఖాళీ అవుతున్నటువంటి పరిస్థితిలో వైసీపీకి అయోమయంలో ఉన్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం వైసీపీ నేతల్లో ఒక ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. నరేష్, అయితే ముక్కాల ద్వారకానాథ్ అంటే కీలక పాత్ర పోషిస్తుంటారు ఆయన పార్టీకి సంబంధించి. సో వైసీపీకి సంబంధించి ఎవరైనా ఆయన బుజ్జగించే ప్రయత్నాలు చేశారా? అంటే ఇక్కడ మనం ఇప్పుడు చెప్పుకోవచ్చు, వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎంతో మంది ఉన్నప్పటికీ కూడా ఇటు మాజీ నుడా చైర్మన్ ఎవరైతే ముక్కాల ద్వారకానాథ్ రాష్ట్ర ఆర్యవైశ్య సంఘ అధ్యక్షుడు పనిచేశారు. సో ఆయనతో ఆర్యవైశ్యకు సంబంధించినటువంటి మరికొంతమంది మాజీ మంత్రులు కూడా మాట్లాడుతున్నారు. మరోవైపు నెల్లూరుకు సంబంధించినటువంటి సీనియర్ మంత్రులు, మాజీ మంత్రులు ఎవరైతే కాకాని గోవర్ధన్ రెడ్డి ఉన్నారో ఆయన కూడా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తా ఉంది. ఏదేమైనా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీలో ఇమడలేనటువంటి పరిస్థితి ప్రస్తుతం కనపడతా ఉంది. ఇది ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజాపక్షాన్ని నిలబడుతున్నటువంటి గవర్నమెంట్ కి ప్రతి ఒక్కరు కూడా దాసోహ అన్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి టీడీపీ కండవ కప్పుకునేందుకు సిద్ధమైనటువంటి కార్పొరేటర్లు, మాజీ నుడా చైర్మన్ అయినొచ్చు, అదేవిధంగా అనేక నామినేట్ పోస్టులు ఉన్నటువంటి వైసీపీ సీనియర్ నేతలంతా కూడా ఈ రోజు టీడీపీలోకి వచ్చేందుకు కూడా, టీడీపీ కండవ కప్పుకునేందుకు ఒకవైపు మరోవైపు జనసేనలోకి వచ్చేందుకు కూడా అనేక మంది ఆసక్తికరమైనటువంటి ఒక చర్చకు అయితే దారితీస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కార్పొరేటర్లు నెల్లూరు సిటీలో ఏంటొచ్చు జనసేనకు సంబంధించినటువంటి పార్టీలోకి వచ్చేందుకు కూడా ఇప్పటికే మంతనాలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైకమాండ్ సంబంధించినటువంటి మంగళగిరి పార్టీ కార్యాలయాన్ని కూడా వాళ్ళు తరచూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అయితే మొత్తానికి నెల్లూరు జిల్లాలో ఇటు టీడీపీకి కానీ, జనసేనకు కానీ, బీజేపీకి కానీ ఒక బలం పుంజుకుంటుంది. ఇక్కడ వైసీపీ అయితే పూర్తి స్థాయిలో కూడా క్లీన్స్ అయ్యే పరిస్థితి కనపడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ నరేష్.